హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 24. నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసిన కొన్ని రోజులకి ఒక యాక్సిడెంట్లో చనిపోయినట్టు, అది కూడా టీవీ న్యూస్లో చూసి తెలుసుకున్నాను. వాళ్ళని చూడటానికి వెళ్ళాలని నా మనసు లాగుతున్నా అక్కడికి వెళ్ళి అవమానాలు పడలేక ఆగిపోయాను. నన్నేవైనా అన్నా పర్వాలేదు, కానీ నా కడుపులో ఉన్న మన బిడ్డపై కూడా ఆ మాటల ప్రభావం పడుతుందని అనిపించే వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు కన్నా. అక్కడ చరణ్ ఉంటాడు. ఈసారి వాడి చేతిలో పడితే మళ్ళీ నేను ఇంకేం శిక్షలు అనుభవించాలో అని భయం వేసి వెళ్ళలేకపోయాను. కానీ చాలా పెద్ద తప్పు చేశాను కదా కన్నా. నన్ను కన్న వాళ్ళని కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయాను. ఇలాంటి కూతురు ఎవ్వరికి ఉండకూడదు అని ఏడ్చింది లక్కీ. నీ తప్పేమీ లేదు బంగారం. వాళ్ళే కూతుర్ని అర్థం చేసుకోకుండా మధ్యలో వచ్చిన వాడి మాటలు విని నిన్నొంటరిదాన్ని చేసి మరింత బాధ పెట్టారు. నీకు జరిగిన అన్యాయానికి కన్నవాళ్ళుగా కడుపులో పెట్టుకుని కాచుకోవాల్సింది పోయి రోడ్డు మీద పడేశారు. అలాంటి వాళ్ళని వదిలి రావడంలో తప్పులేదురా, బాధపడకు అంటూ ఆమెని ఓదార్చి రాజ్ మనసులో ఒక రకంగా వీటన్నిటికీ నేనే కారణం కదా. ఆ రోజు నా అజాగ్రత్త వల్ల నీకు ఇన్ని కష్టాలు కలిగాయి. నీ కష్టాలన్నిటికీ నేనే కారణం. కన్న కూతురిగా నువ్వు నీ కన్న వాళ్ళకి కడసారిగా నెరవేర్చాల్సిన వాటిని కూడా చేయలేకపోవడానికి కారణం నేనే అయ్యానేమో అనుకుంటూ లోపలే బాధపడ్డాడు రాజ్. రాజ్ కౌగిలిలో ఉన్న లక్కీకి అతని పట్టులో తేడా తెలుస్తుంటే అతడు స్ట్రెయిన్ తీసుకుంటున్నాడని, పెయిన్ని మనసుకు తీసుకుంటున్నాడని అర్థం అవ్వగానే కంగారుగా అతనికి దూరం జరిగింది. మళ్ళీ రాజ్కి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో అతన్ని డైవర్ట్ చేయాలని తన మనసులో బాధను దిగమింగుకుంటూ కన్నయ్య అని ప్రేమగా పిలిచింది లక్కీ అతన్ను. ఏంటని చూసిన రాజ్ని చూసి, ఇప్పటి వరకు నువ్వు ఒక విషయం అడగలేదు గుర్తించావా అని అడిగింది లక్కీ మూతి ముడిచి. ఏంట్రాది అంటూ నార్మల్గా నవ్వుతూ అడిగిన రాజ్ని చూసి, మన హనీ అసలు పేరేంటని ఇప్పటి వరకు నువ్వు అడిగావా అని అలకగా అడిగింది లక్కీ. రాజ్ ఆశ్చర్యంగా, అవును కదూ, ఇంతకీ నా బంగారానికి ఏం పేరు పెట్టావురా అని ఆత్రంగా అడిగాడు. ఆర్యక. బాగుందా అని అడిగింది లక్కీ. వావ్, సూపర్ నేమ్. నీ పేరు నా పేరు కలుస్తుంది కదూ అంటూ తన మనసులో పెయిన్ మర్చిపోయి ఎగ్జైట్ అయ్యాడు రాజ్. లక్కీ నవ్వుతూ చూస్తుంటే ఆమె పెదాల మీద ముద్దు పెట్టి, పద, నీ వర్క్ నేను చేస్తాను, నువ్వు పాప దగ్గర కాసేపు పడుకో, నైట్ నీకు సరిగ్గా నిద్ర లేకుండా చేస్తున్నా కదా అంటూ ఆమెను తీసుకెళ్లి బలవంతంగా పడుకోబెట్టాడు రాజ్. చెప్పినట్టుగానే రాజ్ లక్కీ వర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి పాప లేచింది. తనతో పాటు వాళ్ళ అమ్మను కూడా లేపేసింది. లక్కీ నిద్ర కళ్ళతో రాజ్ వైపు చూస్తూ, ఇంతసేపు వర్క్ చేస్తున్నావా కన్నా అంటూ ప్రేమగా హక్ చేసుకుని, పద, ఇద్దరికీ భోజనం పెడతాను అని తీసుకెళ్ళింది. లక్కీ పాపకు తినిపిస్తుంటే రాజ్ తను తింటూ లక్కీకి తినిపించాడు. వర్క్ కంప్లీట్ అవ్వడంతో ఆ ఖాళీ టైంని ముగ్గురు కలిసి ఆడుతూ పాడుతూ ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేస్తూ గడిపేశారు. జూలీ లక్కీని కలవాలని తన ఇంటికి స్టార్ట్ అయింది. దారిలో ఆమె కన్నింగా ఆలోచిస్తూ, ఆ లక్కీ ఈ టైంలో ఏం చేస్తుంటుంది? మేము పంపిన ఫోటోలు చూసి ఏడుస్తూ ఉంటుందా? నిజంగా అదే జరగాలి. అది ఏడుస్తుంటే అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది అనుకుంటూ ఫ్లాట్కు వెళ్ళింది జూలీ. కాలింగ్ బెల్ మోగుతుంటే కాఫీ కలుపుతున్న లక్కీ వెళ్ళబోతే ఆమెని ఆపి, నువ్వుండు, నేను చూస్తాను అంటూ పాపని ఎత్తుకుని డోర్ తీశాడు రాజ్. ఎదురుగా జూలీ. మొదట ఆ టైంలో అక్కడ రాజ్ని చూసి తడపడిందామె. పైకి నవ్వుతూ హాయ్ రాజ్ అంటూ వచ్చి హక్ చేసుకుంది. అది నచ్చని హనీ ఆమె జుట్టు పట్టి తన చిట్టి చేతులతో దూరం లాగుతూ తనకొచ్చిన లాంగ్వేజ్లో అరుస్తూ తన తండ్రికి దూరం జరగాలని గొడవ చేసింది. జూలీ కోపంగా ఏమీ అనలేక పాప వైపు కొర చూసింది. రాజ్కి అనుమానం రాకుండా లేని నవ్వు మొహంపై పొలుముకొని హాయ్ బేబీ అంటూ పాపని టచ్ చేయపోయింది జూలీ. కానీ మన హనీకి జూలీ నచ్చలేదనుకుంటా. రాజ్ భుజంపై అటు తిరిగి పడుకుని తన నిరసన తెలిపింది. రాజ్కి పాప బిహేవియర్ నవ్వు తెప్పించినా అది కనపడకుండా చిన్నపిల్ల కదా
నువ్వు కొత్తగా కనపడేసరికి అలా చేసింది. ఏమనుకోకు జూలీ అన్నాడు రాజ్. జూలీ లోపల పళ్ళు నూరుతూ ఫేక్ స్మైల్తో, పర్వాలేదు రాజ్, హౌ ఆర్ యూ, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అంటూ లోపలికి తొంగి చూసింది. లక్కీ ఏం చేస్తుందో చూడాలనే ఆత్రంతో. నాట్ బ్యాడ్ జూలీ, ఇప్పుడు బాగానే ఉన్నాను, లోపలికి రా అని ఆమెకి దారొదిలి లోపలికొచ్చిన ఆమెకి సోఫా చూపించి కూర్చోమంటూ కిచెన్లో ఉన్న లక్కీతో, బుజ్జి, జూలీ వచ్చింది, తనకు కూడా కాఫీ తీసుకురారా అని ప్రేమగా చెప్పాడు. ఓకే కన్నా, తెస్తున్నా అంటూ 3 కప్పుల్లో కాఫీ కలుపుకుని వస్తున్న లక్కీ ఫేస్ గమనించింది జూలీ. అప్పుడే నిద్రలేచి పాపతో ఆడుకోవడంతో హ్యాపీగా గ్లోగా ఉన్న బుజ్జి ఫేస్ని చూసి డిసప్పాయింట్ అయింది జూలీ. మనసులో, ఇది ఏడుస్తూ ఉంటుందనుకుంటే ఇలా హ్యాపీగా ఉందేంటి అనుకుంది. లక్కీ జూలీకి కాఫీ ఇస్తూ హాయ్ అని ఫార్మాలిటీకి పలకరించి రాజ్కి కాఫీ కప్ ఇచ్చి పాపను తీసుకోబోయింది. నా దగ్గరే ఉండనివ్వరా, నువ్వు కూడా కాఫీ తాగు అంటూ పాపని అలాగే పట్టుకుని కాఫీ తాగుతున్న రాజ్ని చూస్తుంటే జూలీకి చాలా మంటగా ఉంది. భార్య బిడ్డ అంటే ఎంత లవ్ కేరింగ్ చూపిస్తున్నాడు అనుకుంది మనసులో జూలీ. ఆమె కాఫీ తాగి కప్ పక్కన పెడుతూ, రాజ్, నేను ఈ నైట్కి ఊరెళ్ళిపోతున్నాను అని జూలీ చెప్పగానే, మళ్ళీ ఎప్పుడొస్తావు అని చాలా క్యాజువల్గా అడిగాడు రాజ్. ఒక 10 రోజులు రాను, ఇక నేను బయలుదేరుతాను రాజ్, లగేజ్ సర్దుకోవాలి, నీకొక మాట చెప్దామనే వచ్చాను అంటూ పైకి లేచింది జూలీ. సరే బాయ్ అని లేచి రాజ్ని కావాలని లక్కీ చూస్తుండగా హక్ చేసుకుని బాయ్ బేబీ అంటూ అతని బుగ్గ మీద కిస్ చేసి ఊపుకుంటూ వెళ్ళిపోయింది జూలీ. కానీ లోపల కన్నింగా నవ్వుకుంది. జూలీ చేసిన పనికి లక్కీ ఎక్కడ ఫీల్ అవుతుందేమో అని టెన్షన్గా తన వైపు చూశాడు రాజ్. కానీ ఆమె ఆ విషయమే పట్టనట్టు ఖాళీ కప్పులను తీసుకుని కిచెన్లోకి వెళ్ళడంతో రిలాక్స్గా ఫీల్ అయ్యాడు రాజ్. కానీ పాప మాత్రం జూలీ ముద్దు పెట్టుకున్న రాజ్ చెంపని తన బొజ్జు చేతులతో బలంగా తుడుస్తుంది. అది చూసి రాజ్ గట్టిగా నవ్వాడు. నా బంగారం బాగా జలసి ఫీల్ అవుతుంది, నువ్వు ఈ వయసుకి నాతోనే ఇలా ఉంటే రేపు నీకొచ్చేవాడి పరిస్థితి ఏంటి బంగారం అని మనసులో అనుకున్నాడు రాజ్. కప్స్ లోపల పెట్టి వచ్చిన లక్కీ ఏదో ఆలోచిస్తూ ఉన్న రాజ్ని చూసి, అయ్యాయా మీ హగ్గులు కిస్సులు అని వెటకారంగా అంది లక్కీ రాజ్ని. బాబోయ్, ఈ జలస్ ఎక్కడి నుంచి వచ్చింది నా హనీకి అని అనుకున్నా, నీ దగ్గర నుంచే వచ్చిందా అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్ పెడుతూ రాజ్. ఏంటి అని లక్కీ అర్థం కాకుండా మొహం చిట్లించుకుంటూ అడిగింది. ఇంతకుముందు జూలీ దగ్గర పాప చేసిన పనులు చెప్పి గట్టిగా నవ్వాడు రాజ్. పోనీలే, నేను చెయ్యలేని పని అచ్చేసింది అంటూ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతున్న లక్కీ జడని పట్టిలాగి ఆమెని వెనక నుంచి హక్ చేసుకుంటూ, ఏంటే బంగారం, నీకు కూడా అలకొచ్చిందా అన్నాడు నవ్వుతూ. ఏంటేనా, ఏంటి కొత్త పిలుపు అని ఆశ్చర్యంగా అడిగింది లక్కీ. ప్రేమ ఎక్కువగా ఉంటే భార్యను అలాగే అంటారంట, మా డాడీ చెప్పారు నా చిన్నప్పుడని రాజ్ నవ్వుతూ ఉంటే. అంటే ఇన్ని రోజులు నీ మీద ప్రేమ లేదనే కదా అర్థం అని పాయింట్ లాగింది లక్కీ. అమ్మో, ఏంటే ఇలా టిపికల్ వైఫ్లా బిహేవ్ చేస్తున్నావు, భయమేస్తుంది బంగారం, నువ్వు మామూలుగా ఉండవా అని బ్రతిమలాడాడు రాజ్. అప్పటి వరకు కోపం నటించిన లక్కీ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ రాజ్ బుగ్గలు రెండూ లాగి, భయపడకన్నయ్య, నేను జోక్గా అన్నాను, నా కన్న గురించి నాకు తెలీదా, తెలిసి కూడా నేనెందుకు జల్సీగా ఫీల్ అవుతాను అంటూ అతన్ని హత్తుకుంది. రాజ్ రిలాక్స్గా ఊపిరి తీసుకుని, అమ్మయ్యా జోకా, నిజంగా నువ్వు కోపగించుకున్నావని భయమేసిందిరా అంటూ పాపని లక్కీని కలిపి హక్ చేసుకున్నాడు రాజ్. నేను పాపను ఆడించుకుంటాను, నువ్వు పని చేసుకో అంటూ రాజ్ పాపని కింద వదిలి అతను ఆడిస్తూ కూర్చున్నాడు. లక్కీ సామాన్లు కడిగి డిన్నర్కి చపాతీ చేస్తూ ఆలోచనల్లో పడింది. ఈ జూలీ కళ్ళల్లో నాపైన పాపపైన కోపం స్పష్టంగా కనపడుతుంది, తనంత మంచిగా నాకు కనిపించడం లేదు.
కానీ రాజ్కు చెప్తే తనపై జలసీతో అలా చెప్తున్నానని అనుకుంటాడా? సరే, పూర్తిగా తెలియకుండా ఒక మనిషి మీద ఇలా చెప్పడం కరెక్ట్ కూడా కాదేమో. నిజంగా నేనే తను అంటే అసూయతో ఇలా అనుకుంటున్నానేమో అని మనసులో తర్జన భర్జన పడింది లక్కీ. డిన్నర్ తర్వాత కాసేపు పాపని ఆడించి నిద్రకొచ్చిన పాపని తన గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొడుతూ ఆలోచిస్తున్నాడు రాజ్. అతడి మరో చెయ్య మీద పడుకున్న లక్కీ రాజ్ ఇంకా నిద్రపోకపోవడం చూసి, ఏంటికన్నా నిద్ర రావడం లేదా అని అనునయంగా అడిగింది. నీకు కూడా నిద్ర రాలేదా అంటూ ఆమెని దగ్గరకు లాక్కున్నాడు రాజ్. లక్కీ ప్రేమగా అతని చెంప మీద చెయ్యి వేసి, మధ్యాహ్నం కాసేపు పడుకున్నాను కదా, అందుకే నిద్ర రావడం లేదనుకుంటా. నువ్వు పాపని ఇలా ఇవ్వు, నేను నిద్ర పుచ్చుతాను, నువ్వు పడుకో అంది లక్కీ. నాకు కూడా నిద్ర రావడం లేదంటూ పాపని జాగ్రత్తగా మరోవైపుకు పడుకోబెట్టి లక్కీని తన మీదకు లాక్కుని, ఎటు ఇద్దరికీ నిద్ర రావడం లేదు కదా, ఈ నైట్ని ఎందుకు వృధా చేయడం బేబీ, మరో బెడ్రూమ్లోకి వెళ్దామా అని హస్కీగా అడిగాడు రాజ్ ఆమెని. లక్కీ సిగ్గుపడుతూ, నీ ఇష్టం అనగానే రాజ్ నవ్వి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి లేచి పాప కింద పడకుండా అటు ఇటు పిల్లోస్ సెట్ చేసి లక్కీని ఎత్తుకుని మరో బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమెని బెడ్ మీద చేర్చి తన పెదాలను అందుకుని గాఢంగా ముద్దు పెడుతుంటే రాజ్ని గట్టిగా హత్తుకుని అతని వీపు మీద తడుముతూ తమకంగా అతని ముద్దుకు జత కలిపింది లక్కీ. కాసేపటికి లక్కీ పెదాలను వదిలి నాలుకను పెనవేసి తన ఎంగిలిని అమృతంలా చూరుతున్నాడు రాజ్. పెదాల యుద్ధం వదిలి తన కంఠాన్ని చెరే ముద్దు పెడుతూ తన మెడ మీద పెదాలు అద్ది కిందకి జరుగుతూ తన నైటీని ఇంతకీ లాగుతూ ఎద మీద కిస్ చేశాడు. అతను చేస్తున్న మాయకి తీయని మోహంతో రాజ్ని తనకేసి అదుముకుంది లక్కీ. తన నైటీ రిమూవ్ చేసి తన భుజాలను కిస్ చేస్తూ వీపుని ముద్దాడి అక్కడక్కడ తనకి లవ్ బైట్స్ చేశాడు. అతడు అలా చేస్తుంటే ఆమెలో తమకం ఎక్కువైంది. ఒక్కచోట ఆగి ఆగి తన పెదాల నుంచి తనివి తీరా ముద్దాడుతూ ఇద్దరి వలువలను వేరు చేసి ఒకరినొకరు హత్తుకుని విరహం తారాస్థాయికి చేరిన తర్వాత ఆమెలోకి ప్రవేశించాడు. అతడు చూపిస్తున్న స్వర్గాలని అందుకుంటూ అతని కంతులేని సంతోషాలని జత చేస్తూ ఒకరికొకరుగా అన్నట్టు ఒకరిలో ఒకరు కలిసిపోయి ఆనందాల డోలికల్లో ఓలెలాడి అలసి సొలసి తీయని శృంగార రసరమ్య యుద్ధంలో ఒకరి మీద ఒకరు గెలిచి ఓడి చివరకు అలసిపోయి ఒకరినొకరు హత్తుకుని అలాగే ఉండిపోయారు. చెమటతో తడిచిపోయిన రాజ్ని ఇష్టంగా హత్తుకుని అతని చెమట బిందువులను చేతితో తుడిచి అతని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టింది లక్కీ. లవ్ యూ రా అంటూ లక్కీని కిస్ చేస్తున్న రాజ్ని చూసి లవ్ యూ టూ కన్నా అంటూ అలాగే హత్తుకుని పడుకుంది. అలసట తీరిన తర్వాత లక్కీ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా డ్రెస్ వేసుకుని పాప దగ్గరికి వెళ్ళాడు రాజ్. ఇద్దరూ పాపని మధ్యలో పెట్టుకుని నిద్రలోకి జారుకున్నారు. ఉదయం ఇంకా ఆదమర్చి నిద్రపోతున్న రాజ్ ఫోన్ పదే పదే మోగడంతో మెలకు వచ్చి ఫోన్ సైలెంట్లో పెట్టి భార్యాబిడ్డల వైపు చూశాడు. వాళ్ళింకా నిద్రపోతూ ఉండడంతో ఇద్దరిని చూసి నవ్వుతూ వాళ్ళ నుదుటన ముద్దు పెట్టి లేచి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రాజ్. వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా డోర్ క్లోజ్ చేసి ఫోన్ ఆన్ చేసి చెప్పు విజయ్ అన్నాడు రాజ్. అతను చెప్పింది విని, సరేరా నేను చూసుకుంటాను, థ్యాంక్స్ రా, అడగగానే ఇంత హెల్ప్ చేసినందుకు అన్నాడు రాజ్. విజయ్ కోపంగా, నాకు థ్యాంక్స్ చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పానురా, నన్ను పరాయి వాడిని చేసేసావా అని కోపంగా అడిగాడు. రాజ్ నవ్వి, అబ్బా కోప్పడుకురా, ఏదో ఫ్లోలో చెప్పేశాను కానీ ఇకుంటాను బాయ్ అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ లోపలకు వచ్చి హాల్లో కూర్చున్నాడు రాజ్. కాసేపటికి లక్కీకి మెలకువ వచ్చి లేచి పాప పడకుండా పిల్లోస్ అడ్డుగా పెట్టి రాజ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. అతను హాల్లో కూర్చునేదో డీప్గా ఆలోచిస్తుండడం చూసి, ఎప్పుడు లేచావు కన్నా, ఇక్కడ కూర్చున్నావేంటి అంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుని అతని ఫేస్లో డిస్టర్బెన్స్ గమనించి, ప్లీజ్ కన్నా ఎక్కువగా ఆలోచించి మళ్ళీ తలనొప్పి తెచ్చుకోకురా, నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ అతడి భుజంపై వాలింది లక్కీ.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.